సో ఇదొచ్చేసి ఒక డిన్నర్ వ్లాగ్ అనమాట. సో అదొక ఫ్రైడే ఈవినింగ్. సో మా ఇద్దరికి వీకెండ్ లైక్ సారీ మా ఇద్దరికి మేము ఫ్రీగా ఉన్న టైం బేసికల్లీ ఫ్రైడే నైట్ నుంచి సాటర్డే, సండే అనమాట. సో మండే టు ఫ్రైడే ఫుల్ బిజీ ఉంటాం. సో ఆ వీక్ కొంచెం ఫ్రీ ఉన్నాం అనమాట. లైక్ ఎర్లీ లాగౌట్ చేసేసినాము. ఒక 6:37కి నేను ఇంకా మా హస్బెండ్ కూడా లాగౌట్ చేసేసి సో వీ ప్లాన్ ఆఫ్ గోయింగ్ ఫర్ డిన్నర్ అనమాట. సో మేము వచ్చేసి మా ఇంటి దగ్గరలో అరౌండ్ ఒక 10 కిలోమీటర్స్లో తాటిపర్తి బిర్యానీ అని చెప్పేసి ఒకటి ఉందనమాట. అది మదీనాగూడకు వస్తుంది. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చెప్పేసి మా ఫ్రెండ్స్ చెప్పారు. సో ఒకసారి ట్రై చేద్దాం కదా అని చెప్పేసి వెళ్ళాను. మీకు ఐడియా ఉందా, మిస్ అమ్మ అంటారు కదా, జస్ట్ బేసిక్గా బాగా మీద ట్రెండ్ అవుతుంది యూట్యూబ్, ఇన్స్టాలో. సో మిస్ అమ్మకి పైన అన్నమాట. సో ఎంట్రన్స్ అనేది ఎట్లా ఉంటుంది తాడిపత్రి బిర్యానీ అని. ఫుడ్ అయితే మాకు చాలా టేస్టీగా అనిపించింది. కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అనిపించిందండి మాకు. సో యాంబియన్స్ కూడా చాలా బాగుందనమాట. సూపర్ యాంబియన్స్ అని చెప్పను కానీ బట్ వర్త్ ఫర్ ద కాస్ట్ ఇంకా అట్లా అన్నట్టు యాంబియన్స్ కూడా బాగుందనమాట. సో మేము వచ్చేసి ఒక 2 స్టార్టర్స్ ఇంకొక బిర్యానీ ఆర్డర్ చేసామన్నమాట. సో మేము ఆర్డర్ చేసింది ఏంటంటే పెద్దమ్మ కోడి అని ఒకటి ఉంది. బేసిక్గా వాళ్ళు ఆ ప్లేట్కి 4 పీసెస్ ఇస్తారు. బట్ వీ ఆస్కెడ్ ఫర్ 2 పీసెస్ అనమాట. సో మాకు ఒక హాఫ్ ప్లేట్ ఇచ్చారు. అది దే ఆర్ సో కైండ్. ఎందుకంటే ఆయనే వచ్చి అడిగారనమాట మీకు టూ కావాలా అని. సో వీ సెడ్ యెస్. సో దాని తర్వాత కాజు కోడి బోన్లెస్ ఒకటి ఆర్డర్ చేసామండి. అది కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ స్పెషల్ బిర్యానీ, తాడిపత్రి స్పెషల్ మటన్ బిర్యానీ ఆర్డర్ చేసాం. ఇది పెద్దమ్మ కోడి అనమాట. సో ఫుడ్ అయితే నిజంగా మాకైతే చాలా టేస్టీ అనిపించింది. అంత స్పైస్ అయితే లేదు. లైక్ వీ కెన్ హ్యావ్. ఇప్పుడు చెప్తుంటేనే చూస్తుంటేనే నేను నాకు మౌత్ వాటరింగ్ అవుతుందనమాట. ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంది. ఇది బాస్మతి రైస్ కాదు, అట్లాగని చిట్టిముచ్చల రైస్ కూడా కాదనమాట. సమ్ కైండ్ ఆఫ్ రెగ్యులర్ రైసే. సో ఫుడ్ అయితే నిజంగా ఎక్సలెంట్గా ఉంది. బిర్యానీలోకి వాళ్ళు స్పెషల్ బిర్యానీ చెప్పాను కదా, మటన్ బిర్యానీ. సో సో వాళ్ళు మటన్ బిర్యానీని కాకపోతే ఏంటంటే గ్రేవీ ఇచ్చారనమాట. మటన్ గ్రేవీ అనేది ఇచ్చారు. సో పీసెస్ కూడా చాలా బాగా కుక్ అయ్యాయి. క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ ఇచ్చారు. ఒక 8-9 పీసెస్ వరకు ఇచ్చారు మటన్ గ్రేవీలోవి. అట్లా కాకుండా బిర్యానీలో కూడా ఒక 3-4 పీసెస్ వరకు ఇచ్చారు. సో ఇట్లా రైతా ఒకటి ఇచ్చారు. క్యూట్గా బకెట్లో ఉందని చెప్పేసి ఫోటో తీసిన. అట్లాగే పప్పులో ఉంది. దట్స్ నాట్ ఎ సాల్నా ఆర్ కర్రీ, దాల్చా కూడా కాదు, అది పప్పులో ఉంది. అదొకటి ఆర్డర్ చేసాం. అలానే ఈ వాళ్ళ స్పెషల్, ఈ రాయలసీమ స్పెషల్ అంటే నన్నారి. మా హస్బెండ్ చెప్పున్నారనమాట చాలా ఫేమస్ అని చెప్పేసి అన్నారని ఇది ఒకటి ఆర్డర్ చేసాం. ఫుడ్ అయితే చాలా బాగుందండి. బిల్ కూడా అరౌండ్ 1200 ఎంత అయిందంతే. ఒక వాటర్ బాటిల్కి, నన్నారికి, ఇవన్నిటికి, 2 స్టార్టర్లకి, బిర్యానీకి అన్నీ కలిపి విచ్ వీ ఫెల్ట్ దట్ ఇట్స్ వర్త్ ఫర్ విజిటింగ్ అండి. సో మీ దగ్గరలో ఉండి మీరు ఇట్లా టేస్ట్ చేయాలంటే తప్పకుండా విజిట్ చేయండి. సో దట్స్ హౌ అవర్ వీకెండ్ మంచిగా అయ్యిందనమాట. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సో సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.